విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్యే కూతురి వివాహ వేడుకకు హాజరైన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను విశాఖ విమానాశ్రయ ఉద్యోగులు కలిశారు. ఎన్నో ఏళ్లుగా విశాఖ ఎయిర్పోర్ట్లోని పలు విభాగాల్లో పనిచేస్తున్న తమను ఎయిర్పోర్ట్ తరలింపు కారణంగా అర్ధాంతరంగా తొలగించారని, దాంతో తాము రోడ్డున పడ్డామని లోకేష్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మంత్రిని కలిసినప్పటికీ తమ సమస్య పరిష్కారంపై ఆశించిన స్థాయిలో స్పందన లేదని ఉద్యోగులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ఒక్కొక్కరికి 3 లక్షల నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని ఈ సందర్భంగా బాధితులు డిమాండ్ చేశారు. లోకేష్ గారిని కలిసాం సార్. ఆయన ఒకటే అంటున్నారు, మీకు జాబ్ దూరంగా అయితే మాట్లాడగలుగుతాం, మేము లోకల్లో ఎక్కడైనా ఇప్పిస్తాం అంతే. ఇంకా మీరు ఏది చెప్పినా మేము జాబుల వరకే చెప్తున్నాం అంతే. మాకు జాబుల దాకా అయితే జాబులు 12 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు మేము ఆయన కాల్ దగ్గరకు వచ్చి అడగడానికి వచ్చాం, కానీ మాకు వాళ్ళు వచ్చారు, గణబాబు గారు అడిగితే మేము నారా లోకేష్ గారితోనే కలుస్తామన్నాం. కలిసి ఈ రోజు మా ఆశ నిరాశ చేసేసారు. ఇంకంతే. ఆయన ఒకటే జాబ్ అంటే మేము అనుకున్నాం, జాబ్ వల్ల మాకు ఇదే రోడ్ల మీద పడిపోయాం. ఎయిర్పోర్ట్ మాకు అన్నతల్లి అనుకున్నాం సార్. ఎయిర్పోర్ట్ ఇప్పుడు మాకు రోడ్డు మీద పడేసేదా, అలాగే మాకు ఏదైనా 40 దాటినా ఒక నెల పలా చేసి తీసేస్తారేమో భయంతో మేము ఏదైనా వ్యాపారం చేసుకుంటాం, మాకు ఫైనల్ సెటిల్మెంట్ ఏదైనా చేయండి సార్ అంటే అలాగైతే చేయరని చెప్పారు. ఆయనే చెప్పారు. మేము ఏదైనా వ్యాపారం చేసుకుంటాం అనుకున్నాం సార్. ఉద్యోగాల మీద నమ్మకాలు లేక అందరికి ఏజ్ లైఫ్ తీసుకుంటాను, ఒకళ్ళు తాత్కాలిక ఇచ్చిన సార్. ఇది ఎందుకంటే లోకేష్ చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఈ కార్మికులందరూ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటే సింహద్వారం రాకుండా దొడ్డు ద్వారా వెళ్ళారు. నిజంగా సిగ్గుచేటు. ఇవాళ కార్మికులకి వచ్చారంటే లోకేష్ చాతకంతనం. ఇవాళ వీళ్ళు 20 సంవత్సరాలు చేశారు. ఇవాళ ఒక ఎమ్మెల్యే రేపు ఓడిపోతే 50,000 పెన్షన్ వస్తుంది. ఇవాళ అధికారులు ఇవ్వకపోతే బెనిఫిట్స్ వస్తాయి. 20 సంవత్సరాలు ఆ ఎయిర్పోర్ట్ సేవ్ చేసి నడుము పాటిస్తారు. ఏదో భరత్ ఏదో వైసీపీ ఉందని సిగ్గుండాలి. ఇవాళ ప్రజలు 5 లక్షలతో గెలిపిస్తే వీళ్ళు అలా మాట్లాడుతున్నారు. వాళ్ళు కడుపు ముందుకు వచ్చారు. మరి ఇవాళ భరత్ గారు మాట చాలా తప్పది. ఇవాళ నారా లోకేష్ గారు చాలా అహంభావంతో వ్యవహరిస్తున్నారు చెప్తారు. ఇది కార్మికుల ఆర్థిక సమస్య. ఒకటే కోరుతాం, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పెద్దకొడుకు చెప్పారు, పెద్ద కొడుకుగా మీరు ఒక్కొక్క కార్మికి 5 లక్షల మంది డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఈ మాత్రం మీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తే నాకు ఖర్చు పెట్టారు. అలాగే విశాఖపట్నం యోగాంధ్రకి మనం ఖర్చు పెట్టారు, ఎవరితో ఖర్చు పెట్టారు, ప్రజలతో ఖర్చు పెట్టారు. ఈవేళ ఈ 300 మంది అవుతాం ఏడుస్తున్నారా? నిజంగా ఈ సాపాలు తగిలి మీరు ఓడిపోతారు. జీవన్స్లో ప్రభుత్వం పోద్ది. ఒకటే కోరుతాం, ఇప్పటికైనా మనసు చేసుకొని ఈ భూమిలో న్యాయం చేయండి. వీళ్ళేం డిమాండ్ చేయట్లేదు, వీళ్ళు రావాల్సిన హక్కులు అడుగుతున్నారు. ఈ హక్కులు ఇవ్వకపోతే ఇది చాకలి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 10 లక్షలు ఇస్తానని చెప్పారు. మరి మీరు 5 లక్షలు ఇవ్వాలా? ఇంత దౌర్భాగ్యంతో ఒకటే కోరుతాం, న్యాయం చేయండి. లోకేష్ మనసు మార్చుకో. మీతో చెప్తే మంది ఊరుకోరు. రేపు జీఎంసీలో మొత్తం అనుభవాలు ఓడిచి రేపు మేయర్ మీ ఓడిపోతే అప్పుడు మీ విశాఖపట్నం డాటా సెంటర్లు రావు, ఏమీ రావు. ఇప్పటికే మనసు మార్చుకొని వీళ్ళు న్యాయం చేయడం కోరుతున్నాం. ఆయన ఇదే ఎయిర్పోర్ట్ లోకి వచ్చి లోకేష్ గారు మీకు ఎందుకు న్యాయం చేస్తానని అన్నారు. ఆ రోజు ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడే ధర్నా చేద్దాం అనుకుంటే వాళ్ళ మాటలకు వినుకొని మేము అందరమే మాట మీద కట్టుబడి పోనీలో న్యాయం చేస్తున్నారు కదా, ప్రభుత్వంలో ఉన్నారు కదా, మాట తప్పరు కదని వాళ్ళ మాటల మీద మేము ఆ రోజు అదాలతీకి అందరికి భయపడి మా వృత్తి మనం చేసుకున్నాం సార్. ఈ రోజు ఎయిర్పోర్ట్ అయిపోయిన తర్వాత నిరార్థంగా 16వ తారీఖు అర్ధరాత్రి నుంచి మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారండి. ఇప్పుడు లోకేష్ గారు కలిస్తే మీరు మా ఏదో అన్నం మా ఆవేశంగా మా బాధ కొలితే అక్కడ 12 రోజులు పెట్టి అక్కడ చేసిన దీంట్లో మా ఆడే మాటలు చాలా బాధ కలిగించేట. మీకు చేయగలని న్యాయం మీకు చేయగలని మా ఇప్పుడు 4 రోజులు పోయాక మీకు ఏదో వస్తాం కానీ ఫైనల్ సెటిల్మెంట్ అంటే చేయమని సార్ మొఖం మీద చెప్పేశారు. మీరు నచ్చితే చేయండి, న్యాయాన్ని మీ పని మీరు చేసుకుని అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోయారండి. ఆ అవకాశం అంతకంటే ఎక్కువ అవకాశం ఇవ్వలేదండి. మాకైతే ఏది చేయరాని న్యాయం అయితే చేయమంటే ఉద్యోగం ఇస్తాం అంటే 4 రోజుల పొంది మీకు ఫోన్ చేస్తాం ఏదో చేస్తాం అంటుంటే తప్పని మాకు సెటిల్మెంట్ అంటే చేయమని సరేటండి మొక్క మీద. అది ఎవరు నమ్ముతుంది? ఆ వాళ్ళ మేళ పెట్టారు. ఆ దాన్ని కూడా ఈ రోజుకి వచ్చి మమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేసుకోలేదు. మా డ్యూటీలో ఉంటుండగా మేళ పెట్టారు. ఏ ఒక్కలో ఎవరు కూడా మమ్మల్ని తీసుకోవట్లేదు. ఈ 150 మంది వెళ్ళి 200 మంది వెళ్ళి అందరూ ఏజ్ అయిపోయి అందరినీ బయట తోస్తారు. పేరుకే తీసుకుని వాళ్ళు రాజకీయంగా భయపడి వచ్చారు, పేరుకే తీసుకోవడం అనేసి ఏదో ఆ రోజుకి వాళ్ళ కార్యక్రమం ముగించి వెళ్ళిపోయారు. ఈ రోజు ఆ రోజు వాళ్ళ మాట మీద విని ఈ 2 రోజులు రోడ్డు మీద పడకరాకుంటే ఈ 15 రోజులు పెట్టి రోడ్డు మీద ఉండి బాధపడితే ఈ రోజు ఈ మాట కూడా ఆయన కాల్ దగ్గరికి వచ్చి అడిగితే ఆ వాళ్ళు అతనే ఎయిర్పోర్ట్ అన్నారు. నేను చంద్రబాబు అబ్బాయి నాకు తెలిసిన కదా మీరు లోకేష్ని మీకు న్యాయం చేస్తున్నాను ఆయన మాట. ఈ రోజు మా అన్ని మాట ఆయన బాధ వచ్చాడు. మా కడుపుకాలు మేమన్నా అంతా ఉండి పేదవాళ్ళు మా కడుపు కూలి చేసుకున్న వాళ్ళే ఏదో మాట మా కడుపుకాలు. అంతేగాని మేము వాళ్ళకి పెద్దలం కాదు కదండి, మాట తెప్పలేదు కదండి. అలాగనే ఇక్కడ వస్తువులు మేము అక్కడ ఏమైనా ఇబ్బంది పెట్టలేదు కదా, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదండి. శాంతియుతంగా చేసాం, శాంతియుతంగా అడిగినందుకు నాకు ఈ రోజు ఈ కనీసం భరోసాగా ఇవ్వలేదు.
తనుసుకుంటే ఏముందండి, వాళ్ళు తనుసుకుంటే ఏమీ లేదు, ఏమి ఇవ్వమని సింపుల్ గా వెళ్ళిపోమంటున్నారండి అంతే మమ్మల్ని. ఉద్యోగం కావాలా మీకు? ఏం కావాలండి? మాకైతే ఉద్యోగాలు అనేది నమ్మకం లేదండి. మాకు అంత అవసరం, ఆ ఉద్యోగాలు లేదు, నమ్మకాలు లేవండి. మాకు ఏదైనా సెటిల్మెంట్ చేయమన్నాం అండి అంతే. ఎన్నాళ్ళు బట్టి ఒక్కొక్కరు 15 సార్లు బట్టి చేసాం. మాకు ఫైనల్ సెటిల్మెంట్ ఏది చేస్తే మా బతుకులో మేము బతుకుతాం అన్నామండి. కాంట్రాక్ట్ కూడా చేయలేదు, మాకు సంబంధంలో కాంట్రాక్ట్ కూడా చేయలేదు తీసారండి. అదాల్టీ అయితే అదాల్టీ తీసిందండి. అదే ప్రభుత్వం అనేది ప్రభుత్వం కూడా మాకు సంబంధం లేదని అంటాం. మరి ఎవరిని మేము పట్టుకుని అడుగుతామండి. ఎంత కావాలి సెటిల్మెంట్ అంటే? ఎంత మీరు అడుగుతారు? మేము అడగాలండి, ఎంతో ఆశగా అడిగినట్టుంది. పైన మా మనిషికి ఒక 3 ఎకరాలు 4 లక్షలు ఇచ్చామని అంత అలాగే మేము 1000 కోట్లు అడిగలేదండి. ఈ 200 మంది 300 మందికి అంతగా ఆశపడిపోలేదండి. ఏదైనా వాళ్ళు మానవ ద్రవ్యం అడిగిన దాని మీద ఎంతో కొంత ఏదో ఒక కరెంట్ మా అంతమంది 300 మంది అండి. మా హౌస్ కీపింగ్ లో 200 మంది అండి. ట్రాలీ బాయ్ లో వాళ్ళ 20-30 మంది ఉన్నారండి. మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి 100-150 మంది ఉన్నారండి. అందరం కలిసి 300 మంది అండి.